శ్రీమాత్రే నమః. ఈ నెల 27వ తారీఖున మనకు అమావాస్య రానుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకు అంటే ఆదివారంతో కూడా కూడుకొని వస్తుంది. కాబట్టి ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువ అని చెప్పేసి మనకు పండితులు చెప్పడం అనేది జరిగింది. కావున ఈ రోజున మీరు గుమ్మానికి ఈ ఒకటి గనుక కట్టుకున్నట్లయితే అమావాస్య తాలూకా వచ్చేటువంటి ఏదైనా కీడు, చెడు దోషాలు ఇలాంటివన్నీ కూడా మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా, అలాగే మన ఇంటి లోపల ఉన్నటువంటి ఏదైనా చెడు నకారాత్మక శక్తులు ఇలాంటివన్నీ కూడా బయటకు పోవటానికి గుమ్మానికి మీరు ఇదొక్కటి కడితే చాలు. అవన్నీ కూడా అంటే చెడు మొత్తం కూడా పోయి మీకు మంచి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారము. అన్నీ కూడా మన ఇంట్లో మనకు అందుబాటులో ఉండేటువంటి వస్తువులతోటి ప్రతి ఒక్కరూ కూడా చాలా సులువుగా చేసేసుకునేటువంటి పరిహారం. మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అన్న విషయం అందరికీ తెలిసిందే. పరిహారాలు చేసేవారు అమావాస్య ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా, ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకి అద్భుతంగా సిద్ధిస్తుంది. అంటే ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట. విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ ఫలితం ఏంటంటే కాస్త లేట్ అవుతుంది. కానీ అమావాస్య తిథి రోజున చేసేటువంటి పరిహారం ఏంటంటే మనకు త్వరగా ఫలితం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య. అందులో ఆదివారంతో కూడా కలిసి రావటం అనేది ఇంకా విశేషం అన్నమాట. ఎందుకంటే ఆదివారం మనకు దగ్గరగా అమావాస్యతో సమానం. అలా ఆదివారము అమావాస్య రెండూ కలిసి రావటం అంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆదివారం రోజున చక్కగా అందరూ కూడా ఇంట్లో ఉంటారు. అంటే ఆడవారు కానివ్వండి, మగవారు, పిల్లలు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉంటారు. చాలా సులువుగా చేసేసుకోవచ్చు. పరిహారం అనేది ఈ అమావాస్య ఏంటంటే మనకు చాలా సంవత్సరాల క్రితం వచ్చింది. మామూలుగా ప్రతి నెల అమావాస్య వస్తుంటాయి, పోతుంటాయి. కానీ దీనికి ఉండేటువంటి శక్తి దానికే ఉంటుంది. ఎందుకంటే ఒక అమావాస్య మంచిని తీసుకొస్తే, ఒక అమావాస్య చెడుని తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా చెడు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ కామన్గా ఏంటంటే చెడుని తీసేసి మంచి తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా ఎక్కువగా అమావాస్య తిథుల్లో ఏంటంటే కొన్ని దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు ఇలాంటివి భూమి మీద తిరుగుతూ ఉంటాయి. అలాంటి చెడు ఏదైనా ఉంటే మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. గుమ్మం అనేది ఇంటికి చాలా ముఖ్యమైనది. మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటి గుమ్మం అనేది కూడా అంతే ముఖ్యమైనది. ఎందుకంటే మంచి ప్రవేశించాలన్నా, చెడు ప్రవేశించాలన్నా మనకు ఆ ఇంటి గుమ్మం లోపల నుంచే లోపలికి రావాలి. కాబట్టి ఇంటి గుమ్మం అనేది అంత ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఇంటికి వచ్చేటప్పటికి 4-5 గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు కట్టుకోవాల్సిన పని లేదు. మనకి మెయిన్ గుమ్మం అంటే సింహద్వారం అంటారు చూడండి. ఒక తూర్పు గుమ్మం ఉంటుంది, లేదా ఉత్తర గుమ్మం, పడమర గుమ్మం ఉంటాయి. అలా మెయిన్ గుమ్మం దగ్గర మనం ఈ విమోచనం అంటే మనం పరిహారం గనక చేసుకుంటే సరిపోతుందన్నమాట. అంటే ప్రతి ఇంటింటికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. భర్త మాట వినకపోవటం, లేదా భర్త సంపాదన సరిగ్గా ఉండట్లేదు, డబ్బు పరంగా అసలు కలిసి రావటం లేదు, ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవటం లేదు, ఖర్చయిపోతుంది, ఇల్లు వాస్తు బాగోలేదు, ఇంటి పరంగా కలిసి రావట్లేదు, చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉంటాయన్నమాట. అలాంటి వాటన్నిటికీ కూడా చక్కగా మీరు పరిహారం చేసుకొని తేలికగా ఫలితం అనేది పొందొచ్చనమాట. ఇది కొన్ని నియమాలతో చేస్తే మనకు అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది. అది ఎలా చేయాలి అంటే, ఇలా చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మంచి ఏంటి, చెడు ఏంటి అనేది ఇంకా చాలా గొప్పగా ఈ విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక్కసారి వినండి. మనం ఏంటంటే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటాము. అంటే ప్రేమించిన వారు ఏదైనా దూరం అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, వివాహం అనేది కొంచెం లేట్ అవ్వడం, విద్య అంటే పిల్లలు చదువు గురించి కానీ, ఉద్యోగం గురించి సరిగ్గా రాకపోవటం, గవర్నమెంట్ ఉద్యోగాలు కుదరకపోవటము, అలాగే వ్యాపారంలో సరిగ్గా కలిసి రాకపోవటం, ఇలాంటివన్నీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నా సరే మనకి ఏంటంటే
ఒకసారి మా ఇంటి పరంగా అస్సలు కలిసి రాదనమాట. అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు. అలాగే పిల్లలు ఎప్పుడూ కూడా చిన్నదానికి, పెద్దదానికి అనారోగ్య సమస్యలు, డబ్బు అనేది నిలవదు. ఎంత సంపాదించినా కూడా డబ్బు ఏంటంటే నీటిలా ఖర్చయిపోతూ ఉంటుంది. అప్పుడు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాక సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము. అలాంటివన్నీ కూడా ఇంటి పరంగా అలాగే మన పరంగా ఏదైనా దోషాలు గాని, సమస్యలు గాని ఉన్నా కూడా పోవడానికి మీరు గుమ్మానికి కట్టడం వల్ల ఏంటంటే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అనేది దొరుకుతుంది. అప్పుడప్పుడు మనం ఇలా గుమ్మానికి కట్టుకోవటం వలన నరదృష్టి ప్రభావం ఇలాంటివన్నీ కూడా పోయి మన ఇంటి పరంగా, మన పరంగా ఉన్నటువంటి దిష్టి దోషాలు, చెడు అంతా కూడా పూర్తిగా ఇవి లాగేసుకుంటాయన్నమాట. ఎందుకంటే మనం ఈ మూటలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎంతో పవిత్రమైనది. చాలా పవర్‌ఫుల్ అయినటువంటి వస్తువులనమాట. కాబట్టి ఈ మూట ఏంటంటే మనకు చెడుని తీసేసి మంచిని తీసుకురావడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుందనమాట. ఇది కొన్ని నియమాలతో చేసుకోవాలనమాట. మీరు ఆ రోజు ఏంటంటే ఆదివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి చక్కగా ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవచ్చు. అంటే ఆ రోజంతా కూడా మంచిదే. ఆ రోజు ఈ టైంలో అని ఏం లేదండి. మనకు అమావాస్య కాబట్టి ఆ రోజంతా 12 గంటలు రాత్రి వరకు, 12 గంటల లోపు వరకు మనం కట్టుకోవచ్చనమాట. మీరు ఉదయాన్నే లేచి చక్కగా శుచిగా స్నానం చేసి, పూజా కార్యక్రమాలు చేసుకొని, అమావాస్య కాబట్టి ఖచ్చితంగా తలంటు స్నానం చేయాలని, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా తలంటు స్నానం అనేది చేయటం వల్ల దరిద్రం అనేది మనకి మన ఇంటి పరంగా ఉండదు. పోవటానికి అలాగే కొత్తది రాకుండా ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇంటిని వాకిలిని కూడా శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో చక్కగా నీళ్లు చల్లుకొని ముగ్గు వేసుకోవాలి. అమావాస్య తిథిలో ఏంటంటే ముగ్గు వేసుకోకూడదు, పూజ చేయకూడదు, ఇలా ఏదేదో చెబుతూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. అంటే చెడును తీసేసి మనం మంచిని తెచ్చిపెట్టుకోవటానికి అమావాస్య అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మీరు ఆ రోజున పొరపాటున కూడా మాంసాహారం అనేది ఉండకూడదు, తినకూడదు. ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా మంది కూడా ఇంట్లో నాన్ వెజ్ అనేది వండుకుంటూ ఉంటారు. కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోటే సమానం. ఎందుకంటే అది ఏ చెట్టుకు కాయట్లేదు. కాబట్టి మాంసాహారం అనేది తిని మీరు పరిహారం చేసుకున్నట్లయితే మీకు పెద్దగా ఫలితాలు అనేవి ఉండవన్నమాట. ఆ ఒక్కరోజు మీరు మామూలుగా వంటలు చేసుకున్నట్లయితే మీకు ఫలితం అనేది బాగుంటుంది. మీరు కావాలనుకుంటే తర్వాత ఎప్పుడైనా తీసుకొని నెక్స్ట్ వారమైనా మీరు తినొచ్చు. ఒకసారి కొన్ని మనకి చెడు పోవాలి, మనం మంచి తెచ్చుకోవాలి. మనకి ఈ బాధలు ఏంటంటే ఇబ్బంది పెడుతుంటే బాధల్లో సతమతమైపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఒక్కరోజు గనక మనం ఓపిక పట్టగలిగితే చెడంతా పోయి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదనమాట. గోళ్ళు కొరుక్కోవటం, మగవాళ్ళైతే గడ్డం తీసుకోవటం, ఇంట్లో తరచూ గొడవలు పెట్టుకోవటం, తిట్టుకోవటం, అనర్థాలు పెట్టుకోవటం, పిల్లలు ఏంటంటే చెప్పిన మాట వెనక పిల్లలు కొట్టుకోవటం, పెద్దవాళ్ళు తిట్టుకోవటం, ఇట్లా ఏంటంటే కొంతమంది ఇళ్లల్లో చూసుకున్నట్లయితే తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అసలు మనశ్శాంతే ఉండదు అన్నమాట. ఏంటంటే బతకాలి కాబట్టి బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానివ్వండి. జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తూ బతికే వాళ్ళు చాలా చాలా మంది తక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. సంతోషంగా బ్రతకడం వేరు, ఏదో బ్రతకాలి అని చెప్పేసి బ్రతకడం వేరనమాట. ఏంటంటే వెనకమాల పరిస్థితులను బట్టి ఇట్లా చేసుకుపోవటం వేరు. కానీ జీవితం ఎప్పుడైనా సరే ఎవరికి ఎప్పుడు ఏ రోజు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఉన్న 4 రోజులు ఎవరైనా సరే సంతోషంగా సంతృప్తిగా బతకాలి అనుకుంటారు. పచ్చడి వేసుకుని తిన్నా, కారం వేసుకుని తిన్నా, పంచభక్ష పరమన్నాలు లేకపోయినా సరే మనిషికి తృప్తి కావాలి, మనశ్శాంతి కావాలి, ఆనందం కావాలి. అలాంటివన్నీ కూడా మన ఇంటి పరంగానే వస్తాయి. అంటే డబ్బు సరిపోనున్నా ఏదైనా సరే అత్యాశ వద్దు అనేది, ఏదైనా ఒక లిమిటెడ్లో వెళ్ళిపోవాలి. ఒకసారి కోట్లు కావాలని కోరుకోవడంలో తప్పే. మధ్యతరగతి వాళ్ళు కోటేశ్వరులు అవ్వడం అంటే వాళ్ళకి వెనకమాల పెద్దవాళ్ళు ఇచ్చుకుంటే వస్తారు. కాబట్టి వాళ్ళు కోటేశ్వరులు కారులో తిరుగుతూ ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే మనం అప్పులు చేయకుండా బ్రతికితే చాలనుకోవాలి. అంతేకాని ఒక్కసారి కోటేశ్వరులు అయిపోవాలి, కారులో తిరగాలని చెప్పేసి ఒకసారి అత్యాశకు పోయి శక్తికి మించి మనం పని చేసుకున్నట్లయితే రేపటి రోజున అసలు మనం ఏ స్టేజీకి వెళ్ళిపోతామో ఖచ్చితంగా చెప్పుకోలేం. మరి
అత్యాశ ఏంటంటే అసలు చేయటానికి లేకుండా ఓపిక పోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ ఏంటంటే ఎంతసేపటికి పోరాడటం కాదు, మనకు కలుసుబాటు కావాలి. కోట్లు సంపాదించిన వాళ్ళందరూ రెక్కలు ముక్కలు 24 గంటలు చేసుకొని వాళ్ళు సంపాదించేలా, వాళ్ళకున్నదైనా 24 గంటల్లో టైం అనుకున్నది 24 గంటలు టైం, అది కలుసుబాటు రావాలన్నమాట. అలాంటి కలుసుబాటు వచ్చినప్పుడు మనం చిన్నది షార్ట్కట్లో రూపాయితోనే కోట్లు సంపాదించవచ్చు. అది కలిసొచ్చే సమయం అన్నమాట. అలాంటి కలిసొచ్చే కలుసుబాటు కోసం గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎలాంటి పరిహారాలు రహస్యంగా చేస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే కోటీశ్వరులు చూడండి, ఎప్పుడూ కూడా పూజలు చేసుకోవటము, ఏదైనా గుళ్ళకు వెళ్ళటము, నోములు వ్రతాలను ఎక్కువగా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయబట్టే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంట్లో తాండవిస్తూ ఉంటుంది. మనలాంటి మధ్యతరగతి వాళ్ళవచ్చు, లేకపోతే వస్తే ఇలాంటి వారు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక పనిలోకి వెళ్ళటం, పాపం వారికి శక్తి అనేది సరిపోగా పూజలు చేయడానికి ఇబ్బందిగా ఉండక కుదరదన్నమాట. ఇంట్లో చేయాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటివి అమావాస్య వచ్చే శుక్రవారాలు, సోమవారాలు ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో మనం చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు చేయడంతో పోవడానికి అప్పుడప్పుడైనా చేసుకోవాలి. అప్పుడప్పుడైనా చేసుకోవటం వల్ల మనకి ఆ దరిద్రం అంతా పోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా స్నానం చేసేసి నలుపు రంగుల బట్టలు మాత్రం ధరించవద్దు. ఇంటిని వాకిని శుభ్రంగా చేసుకోవాలి. ఇల్లు తుడిచేటప్పుడు నీళ్ళల్లో కాస్త రాళ్ళుప్పు వేసి, కాస్త పసుపు వేసి ఇంటిని తప్పకుండా తుడిచి, మురికి నీటిని డ్రైనేజీ కాలువల్లో పారవేసి ఆ మురికి రూపంలో దాగి ఉన్నటువంటి దరిద్రం అంతా వెళ్ళిపోతుందన్నమాట. అలా తుడిచేసి అలాగే పసుపు నీళ్ళు కూడా ఇంట్లో చల్లుకోండి. అలాగే మీకు కుదిరితే లక్ష్మీదేవికి పూజ కూడా చేసుకోండి. దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవికి మనకు కలుసుబాటు, ఆ తల్లి అనుగ్రహం అనేది మన మీద ఉండడానికి, దరిద్రాన్ని పోగొట్టడానికి, మనకు బాగా కలిసి రావడానికి, అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోవడానికి, సంపాదన నిలబెట్టేటట్టు చేయడానికి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఏదో ఒక అరటిపండు, ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే మన స్తోమతకు తగ్గట్టుగా చేసుకుంటే సరిపోతుంది. ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్క తీసుకోండి, చిన్నదైనా పర్వాలేదు. అందులో వచ్చేటప్పటికి ఒక కొబ్బరికాయ, ధనియాలు 1 స్పూను, కొంచెం ఉప్పు, కొంచెం కర్పూరం, నల్ల గవ్వలు 4, పసుపు కొమ్ములు 4, కొంచెం సెంటు 4 చుక్కలు వేసుకోండి. గులాబీ పువ్వు కానీ మందార పువ్వు ఏదైనా సరే పూర్తిగా కొంచెం ఒక పువ్వును వేయండి. చిక్కడంతా పసుపు కుంకుమలు తీసుకొని ఇవన్నీ వేసుకొని వీటిని ఒక మూటగా కట్టేసుకొని ఆ మొత్తాన్ని మీరు లక్ష్మీదేవి ముందు పూర్తిగా ధ్యానం చేసి పూజ చేసుకొని అక్కడ పెట్టుకున్నా పర్వాలేదు. ఒకవేళ పూజ చేసుకోకపోయినా మామూలుగా అయినా సరే పవిత్రంగా స్నానం చేసేసి ఈ మూటను తీసుకొని మీరు చక్కగా ఇలా ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టండి. అలా కట్టడం వల్ల ఏంటంటే మనకు అమావాస్య తాలూకా ఏదైనా చెడు ఉంటే అది మన లోపలకు రాకుండా, అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి చెడు మొత్తాన్ని కూడా ఈ మూట గ్రహించి మొత్తాన్ని కూడా బయటికి నెట్టిపడేస్తుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేటట్లుగా చేస్తుంది. మీరు దీపారాధనలో పెట్టడం వల్ల ఆ మూటకి ఇంకా ఎక్కువ శక్తివంతంగా తయారవుతుంది. ఒకవేళ కుదరకపోతే మామూలుగానే సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే పరిశుద్ధంగా స్నానం చేసి మాత్రమే చేయాలి. ఈ మూటలో వేసినటువంటి ప్రతిదీ కూడా చాలా పవర్ఫుల్. ఇక్కడ కొబ్బరికాయ ఏంటంటే భగవంతునికి అంకితం చేయబడింది. కొబ్బరి నీళ్లు అమృతంతో సమానం. పసుపు కుంకుమలు పవిత్రమైనవి, మంగళకరమైనవి. నవధాన్యాలు ఏంటంటే 9 రకాలు ఉంటాయి కాబట్టి నవధాన్యాలు చాలా శక్తివంతమైనదిగా ఉంటాయి. మనకు బాగా కలిసి రావడానికి ఉపయోగపడతాయి. నల్లగవ్వలు ఏంటంటే 4 దిక్కుల నుంచి వచ్చేటువంటి సమస్యలను తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. పసుపు గవ్వలు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించడానికి ఉపయోగపడతాయి. సెంటు ఏంటంటే ఆ సెంటు యొక్క సువాసనకు లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఇంకా ఉప్పు దోషాన్ని దిష్టిని తీసేయడానికి, కర్పూరం ఏంటంటే దైవానికి అంకితం చేయబడింది. పువ్వు ఏంటంటే లక్ష్మీదేవి తల్లికి పువ్వు అంటే చాలా ఇష్టమండి. గులాబీ పువ్వు కానీ ఇట్లా ఎరుపు రంగును మీరు ఏదైనా సరే పెట్టేసుకోవచ్చు. అలా చేయటం వల్ల మనకు ధనాకర్షణ, ఐశ్వర్య ప్రాప్తి కలగటానికి ఇందులో ఈ మూటలో వేసినటువంటి ప్రతిదీ కూడా చాలా మంగళకరమైనది, పవిత్రమైనది. కాబట్టి చక్కగా ఇవన్నీ వేసుకొని మీరు ఒక మూట కట్టుకొని ఆ మూటను మీరు అమావాస్య రోజున రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే సాయంత్రం సంధ్యా సమయంలో ప్రయత్నించండి. ఇలా ఈ మూటను కనుక మీరు గుమ్మానికి కట్టుకున్నట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. మూసుకుపోయినటువంటి
దాన ద్వారాలు తెరుచుకొని 4 దిక్కుల నుంచి డబ్బు తీసుకురావడానికి, మనం జీవితంలో బాగా ఎదగడానికి, అప్పులు ఉన్నా కూడా తీరిపోవటానికి, లక్ష్మీదేవి మన ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి అమావాస్యకు సరిసమానమైనటువంటి పరిహారం. ఎందుకంటే గుమ్మానికి గుమ్మం అనేది చాలా ముఖ్యమైనది మనం చెప్పుకున్నట్లు. కాబట్టి చక్కగా ఈ మూట కట్టేసుకొని తిరుగులేని ఫలితాన్ని పొందండి. మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులను చూసి మీరే సంతోషపడటం అనేది జరుగుతుంది. ఎంతో అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అమావాస్య ఆదివారం రోజున పిల్లల్ని ఎక్కడికి కూడా బయటకు పంపించకండి. దుష్ట శక్తులు పిల్లల్ని పట్టుకొని పీడిస్తాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండండి. సాయంత్రం 6 దాటాక పిల్లల్ని బయటకు పంపించకండి. దుష్ట శక్తులు పిల్లల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అందుకే పిల్లలు చిన్నవాటికి పెద్దవాటికి అనారోగ్య సమస్యలకు గురై ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ విషయం మనకు తెలియక పద్దాకా హాస్పిటల్కి తిప్పుతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజున పిల్లల్ని బయటకు పంపించకండి. పంపించకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలానే రోడ్డు 3 కూడలిలో దిష్టి తీసివేస్తూ ఉంటారు. అవి కూడా తొక్కకండి. అలా తొక్కటం వల్ల మనం అనారోగ్య సమస్యలకు గురవుతాము. ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనది కాబట్టి ఎంతో ఎంతో జాగ్రత్తగా ఉండండి.